దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ హృదయములో ఎప్పటి నుంచో దాచుకున్న ఒక ఆశ ఉందా? ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్న కోరిక ఉందా? అయితే మనుషులు ఇది ఇక జరగదులే అంటూ ఉన్నారా? నీ పరిస్థితులను చూసి నువ్వు కూడా ఇది అసాధ్యమా అనుకుంటూ ఉన్నావా? అయితే దేవుడు అంటున్నారు, నీ ఆశలు ఇక నెరవేరును అంటున్నారు. ఎందుకంటే నువ్వు కన్నీళ్లతో చేసిన ప్రార్థన, నీ హృదయంలో నువ్వు భరించిన బాధ దేవుడు చూస్తూ ఉన్నారు. ఎన్నో రోజులుగా దేవుడి దగ్గర అడుగుతూ ఉన్నావు, ఎదురు చూస్తూ ఉన్నావు, కనిపెడుతూ ఉన్నావు. అయితే నీ పరిస్థితిని చూసి, మనుషులు అంటున్న మాటలను చూసి, ఇక ఈ కోరిక నాకు నెరవేరదులే, ఈ హృదయ వాంఛ దేవుడు ఇంకా తీర్చలే, ఈ ఆశ తీరదులే, ఈ విషయంలో ఇంకా నేను ప్రార్థించిన అనవసరము అని అనుకుంటూ ఉన్నావేమో. కానీ దేవుడు అంటారు, తప్పక అది నెరవేరును, నీ హృదయ వాంఛ నేను తీరుస్తాను అని దేవుడే సెలవిస్తున్నారు. కాబట్టి ఏదైనా సరే మన హృదయములను కోరిక, వాంఛ, ఆశ, మనం ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నామో, ఏ విషయంలో కనిపెడుతున్నామో, దేని కొరకు ఎదురు చూస్తున్నామో, ఏ విషయంలో దేవుని పాదాలు పట్టుకున్నామో ఆశ నెరవేరును అని దేవుడే సెలవిస్తా ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 37వ కీర్తన 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యెహోవా నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. దేవుడు మన హృదయ వాంఛను తీరుస్తా ఉన్నారు. ఎప్పుడు అంటే ఆయన బట్టి మనము సంతోషించినప్పుడు, ఆయన యందు మనము నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యందు మనము నమ్మిక ఉంచి మేలు చేసినప్పుడు, అంటే ఎవరికి ఎలాంటి కీడు తలపెట్టకుండా, ఎవరి విషయంలోనూ ఏ విషయంలోనూ వాళ్ళని బాధ పెట్టకుండా మనము మేలుమైన కార్యాలు జరిగిస్తూ, మనము యథార్థంగా జీవిస్తూ, నిష్కలంకంగా ఉంటూ, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటూ, ఆయన యందు మనము సంతోషించినప్పుడు దేవుడు తప్పక మన జీవితంలో ఆయన మన కోరికను నెరవేర్చబోతున్నారు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. దేవుడే మన హృదయ వాంఛ తీరుస్తా ఉన్నారు. ఎందుకంటే మనము ఏది అడిగినా, మన ఆశ ఏంటో, మన హృదయ అంతరంగంలో ఏముందో, దేని గూర్చి మనం బాధపడుతున్నామో, దేని గూర్చి మనము కనిపెడుతున్నామో, ఏ విషయములు గూర్చి రోజులు తరబడి, నెలలు తరబడి, సంవత్సరాల తరబడి మనం ఎదురు చూస్తున్నామో, ప్రార్థన చేస్తున్నామో, కనిపెడుతూ ఉన్నామో, దాని విషయంలో మనం ఆలోచిస్తూ ఉన్నాము, ఇది జరగదులే, మన పరిస్థితులు అనుకూలించట్లేదు అని, లేదంటే మనుషులు ఇలా అంటున్నారు, ఇది జరుగుతుందా అని మనం ఆలోచిస్తాము. కానీ దేవుడు మన హృదయాన్ని బట్టి, మన కన్నీటిని బట్టి, మన యథార్థతను బట్టి మన ఆశను ఆయన తీర్చబోతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నారు, మీరు మేలమైన కార్యాలు జరిగించండి, నా యందు నమ్మిక ఉంచండి, నా యందు మీరు సంతోషించండి, నేను మీ హృదయవాంఛను తీర్చబోతున్నాను, నీ ఆశ ఇక నెరవేరును అని దేవుడే సెలవిస్తున్నారు. కాబట్టి మన ఆశను మన దేవుడు తీరుస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకుని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించును గాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలి భాగస్థులై భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక.
ప్రతి బిడ్డ రాకపోకలందును దేవుడు తోడుగా ఉండి క్షేమైన ప్రయాణం అనుగ్రహించిన గాక. అయ్యా ప్రతి ఒక్కరిని నేను నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాత సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నా మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్.